నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో 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 కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరమూల గోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు వినరో భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వినుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ చందమామరావో జాబిల్లిరావో చందమామరావో జాబిల్లిరావో కుందనపు పైడి కోరా విన్న పాలుతే ఓ చందమామ రావో జాబిల్లి రావో. అవునండి, మీరు గెస్ చేస్తుంది రైటే. అన్నమయ్య కీర్తనలు కదా. అన్నమయ్య కీర్తనలు ఎంతటి ప్రాచుర్యాన్ని పొందాయో కేవలం మన భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలు చాలా చోట్ల అన్నమయ్య కీర్తనలంటే చెవి కోసుకోని వారు ఉండరు అనటంలో అతిశయోక్తి లేదు. మరైతే ఇప్పుడు ఇదెందుకు అనుకుంటున్నారా? ఇంకెందుకు, పద కవితా పితామహుడు తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య గురించిన చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నమయ్య తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు, అంటే సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు అన్నమయ్య. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి పద కవితా శైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, అహోబిలం నరసింహస్వామి, ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ అనేక కీర్తనలు రచించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఒక నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంటావతారం అని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాస్ వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి. జనాల నోళ్లలో నాటుకొనిపోయాయి. తుమ్మెద పాటలు కానియండి, గొబ్బిళ్ల పాటలు కానియండి, శృంగార గీతాలు కానియండి, ఆధ్యాత్మిక పదాలు, ఇలా 32,000 పాటలు రాశారు. జీవితగాథ. అన్నమయ్య మనవడు తాళ్లపాక చిన్నన్న అన్నమాచార్య చరితం అన్న ద్విపద కావ్యంలో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరిచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రించబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కానీ బహువిధాలైన నమ్మకాలు, అనుభవాలు, ఘటనలు, కథలు ఈ వివరాలలో పెనవేసుకునున్నాయి. 10వ శతాబ్దంలో వారణాసిలో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు కొందరు పండితులు దక్షిణాదికి వలస వచ్చారని, నందవరం గ్రామంలో స్థిరపడిన వారు నందవరీకులయ్యారని అంటారు. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య చదువు అబ్బక గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకున్నాడు. ఊరిలో గ్రామదేవత చింతలమ్మ గుడి వద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో 3వ తరంలో హరి అంశతో ఒక బాలుడు జన్మిస్తాడని చెప్పిందట. నారాయణయ్య కొడుకు నారాయణ సూరి, అతని భార్య లక్కమాంబ. ఆమెది తాళ్లపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో ఆమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలగలేదు. అతడు అతని భార్య సంతానార్థులై తిరుమలను సందర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకుని ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినప్పుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. అలా పుట్టిన శిశువే అన్నమయ్య. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ 1408 మే 9న కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు. 8వ ఏట అన్నమయ్యకు ఆయన గురువు ఘన విష్ణు దీక్ష నొసగినప్పుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం,
తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపనీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంథాగ్రహి అయినందున అనతి కాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. 16వ ఏట అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పట్నుంచి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు. తిరుమల దర్శనం. ఒకనాడు ఎవరికి చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సాంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయాడు. అప్పుడు ఆయనకు కలలో అలివేల మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించిందట. అప్పుడు పరవశించి అలవేలు మంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రచించాడు. కొండపైనే ఆ స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించసాగారు. తిరుమలలో ఘన విష్ణువు అనే మునిస్వామి అన్నమయ్యను చేరదీసి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాధికములతో శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారంగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకుంటూ ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ వెంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య తన జీవితం గడపసాగాడు. అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్లి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించిన గురువు ఆనతిపై తాళ్లపాకకు తిరిగి వచ్చాడు అన్నమయ్య. కాని నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవారు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క అక్కమ్మ అనే పడతలతో వివాహం చేశారు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన 2 భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీ వెంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అప్పటినుంచి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తర్వాత అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు. అహోబిల మఠస్థాపనాచార్యుడైన ఆదివన్ శటకోపయుతుల వద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మ స్వరూపం నర్చించే దివ్యయుగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకున్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకున్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి. విజయనగర సామ్రాజ్యం విజయనగర రాజప్రతినిధి దండనాథుడు అయిన సాళ్వ నరసింగరాయలు ఇతడు శ్రీకృష్ణదేవరాయలకు టంగుటూరు కేంద్రంగా ఆ సీమ పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి 3 రాయరగండ అనే బిరుదు ఉండేది. అన్నమయ్య కీర్తనలు అతని ఆశీర్వచన మహత్యం గురించి విన్న దండనాథుడు తాళ్లపాకకు వెళ్లి అన్నమయ్యను దర్శించుకుని అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభు అయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్క పదాన్ని వినిపించమని కోరాట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్లలో ఉంచాడట. అంత్యకాలం రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకున్న అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేష జీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో సంకీర్తనా దీక్షలో గడిపాడు. 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభినామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు అంటే ఫిబ్రవరి 23వ తేదీ 1503వ సంవత్సరంలో పరమపదించాడు. రచనలు: పద కవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాధారణంగా ఇచ్చిన బిరుదనామాలు. అవసాన కాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలిచి ఇంక దినమునకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాట. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాల వంటివి ఉన్నా అవి అంగాంగి విభాగం లేక అఖండ గద్యధారగా గేయగంధులుగా ఉన్నాయి. శివకవుల పదాల గురించి ప్రస్తావనున్నా గాని అవి లభించటం లేదు. మనకు లభించే వాటిలో అన్నమయ్యవే తొలి సంకీర్తనలు కనుక అతను సంకీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు అయ్యాడు. అన్నమయ్య యోగ వైరాగ్య శృంగార సరణి మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్ర పౌత్రాదులు వీటిని రాగి రేకుల మీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తన భాండాగారంలో పొందుపరిచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నాయి. రేకుల మీద అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించటం లేదు. సంకీర్తన లక్షణమనే సంస్కృత గ్రంథం కూడా అన్నమయ్యే వ్రాశాడు. మంజరి ద్విపదలో శృంగార మంజరి అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో వెంకటేశ్వర శతకము ఒకటి. అది మాత్రమే లభిస్తోంది. ఇతర ప్రబంధాలు, వెంకటాచల మహత్యం, సంకీర్తన లక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంథాలు లభించనే లేదు. అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. అన్నమయ్య భార్య తాళ్లపాక తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. సుభద్ర కళ్యాణం, మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు.
కవికన్న రసాయనం అనే కావ్యాన్ని రాసిన సంకుశాల నృసింహ కవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్యారమ్మ, అనంతమ్మ. వారి పుత్రుడు నారాయణుడు, అప్పలాచార్య, అన్నలార్య. తిరుమలాచార్యుడు తండ్రిలాగే సంకీర్తన యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనాలు, శృంగార దండకం, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకం, వెంకటేశ్వరోదాహరణం, నీతి శీస శతకం, సుదర్శన రగడ, రేఫరకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం అంటే భగవద్గీత తెలుగు అనువాద వచనం, శ్రీ వెంకటేశ ప్రభాతస్తవం, ద్విపద, సంకీర్తన లక్షణ వ్యాఖ్యానం, అలభ్యం వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ, వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెద తిరువెంగళనాథుడు, చిను తిరువెంగళనాథుడు అంటే చిన్నయ్య లేదా చిన్నన్న, కోనేటి తిరువెంగళనాథుడు, చిన తిరుమలయ్య తన తండ్రి తాతల వలనే ఆధ్యాత్మిక శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం రాశాడు. చిన తిరుమలయ్య అతని భార్య పెద్దమంగమ్మల కొడుకు తిరువెంగళప్ప అమరుక కావ్యానువాదం, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటిని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం, అలభ్యం వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న మహాగాయకుడు, భజన సాంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంథం. అంతేగాక ఇతడు పరమయోగి విలాసం, అష్టమహిషి కళ్యాణం, ఉషాపరిణయం అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కోండయారీనికిచ్చి పెండి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయం, శ్రీపాదరేణ మహత్యం లాంటి కావ్యాలను రచించాడు. ఎంత అద్భుతంగా ఉంది! ఎంత ఆధ్యాత్మికమైన భావన మనసులో మెదులుతోంది. అదండి అన్నమయ్య జీవిత చరిత్ర. చూసారు ఎంత ఆసక్తికరంగా ఉందో. ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు, అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సింది వెరీ సింపుల్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం. చేస్తారు కదా?